అందరూ కూడా తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే దేవుని యొక్క సహాయం కొరకు మనం అడిగి దేవుని యొక్క కృప కొరకు మనం ఎదురు చూద్దాం. ప్రియమైన వారలారా, తండ్రి నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. నీ సన్నిధిలో ఉండగలిగే శ్రేష్టమైనటువంటి భాగ్యాన్ని మాకు ఇచ్చావయా, నీకు వందనాలు. ఇట్ ఈస్ గుడ్ టు బీ ఇన్ యువర్ ప్లేస్ దెన్ థౌజండ్స్ ఎల్స్వేర్. తండ్రి, లోకంలో ఎక్కడెక్కడో ఉండడం కంటే ప్రభా నీ సన్నిధిలో ఉండడం శ్రేష్టమైన భాగ్యం. ఇంకా కొంతమంది నిద్ర లేవలేదేమో, కొంతమంది వంటలు చేసుకుంటున్నారేమో, కొంతమంది వెళ్ళకూడదు అనుకుంటున్నారేమో, కొంతమంది వేరే చోట్లకి వెళ్ళాలనుకుంటున్నారేమో. కానీ ప్రభా, నమ్మదగినటువంటి నీ సన్నిధిలో ఉన్నటువంటి శ్రేష్టమైన భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. వచ్చిన వారు ఎవరు కూడా తండ్రి శారీరకంగా మాత్రమే ఇక్కడ ఉండి తండ్రి యొక్క సన్నిధిని కోల్పోకూడదు అని ప్రభా నేను ప్రార్థన చేస్తున్నాను. మా ప్రాణాత్మ దేహములు నీ చేతికి సమర్పిస్తూ వినగలిగే చెవుల్ని, గ్రహించగలిగే మనసుని ప్రభా మా అందరికీ కూడా దయచేయమని, నివిచ్చేటువంటి వాక్యాన్ని మా అందరికీ కూడా బోధించి పంచిపెట్టమని, వినగలిగే చెవుల్ని, గ్రహించగలిగే హృదయాన్ని ప్రభా మా అందరికీ కూడా దయచేయమని యేసు ప్రియమైన నామంలో అడిగి వేడుకొంచు ఉన్నాను తండ్రి, ఆమేన్. మనమందరం కూడా కలిసి ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయాన్ని తీసి పెడదాం. ప్రియమైన వారలారా, ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయంలో ద కమాండ్స్ ఆఫ్ గోయింగ్ టు ద వార్, వారు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇవ్వబడినటువంటి నియమాల గురించి అక్కడ రాయబడి ఉన్నది. ద్వితీయోపదేశకాండము అనేటువంటి ఈ పుస్తకము ఆల్మోస్ట్ ఇశ్రాయేలీలు ఇంకా వారి యొక్క వాగ్దాన దేశమైనటువంటి పాలస్తీనా దేశంలోనికి వెళ్ళడానికి ముందు రాయబడినటువంటి అనేకమైన విషయాలు ద్వితీయోపదేశకాండంలో రాయబడి ఉంటున్నాయి. మోషే, వారి నాయకుడైనటువంటి మోషే ఏ విధంగా ఐగుప్తులో నుండి బయటకు తీసుకొచ్చాడు దేవుడు వాళ్ళని అనేటువంటి విషయాన్ని ఫస్ట్ బోధిస్తాడు. తర్వాత వాళ్ళు ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాలు, నియమాలన్నీ కూడా బోధించడం జరుగుతుంది. ప్రియమైన వారలారా, సో 20వ అధ్యాయంలోకి వచ్చేపాటికి మీరు మీ శత్రువులతో యుద్ధానికి పోనప్పుడు ఏ విధంగా, వాట్ ఆర్ ద కమాండ్స్ దట్ యూ షుడ్ ఫాలో అనేటువంటి విషయాన్ని ఇక్కడ విశదీకరించడం జరుగుతూ ఉంది. 1వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. ప్రియమైన వారలారా, ఆర్ యు దేర్ విత్ మీ చర్చ్? ద్వితీయోపదేశకాండం ఒకవేళ కొత్త నిబంధనలో ఉందేమో అని వెతుకుతూ ఉన్నట్లయితే యు ఆర్ డెఫినెట్లీ లాస్ట్. 66 పుస్తకాలని ఈ వారంలో బట్టి కొట్టాల్సిన బాధ్యత నీకుందని అర్థం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ, కొత్త నిబంధనలో కాదు, పాత నిబంధనలోకి వస్తే దొరుకుతుంది. నెక్స్ట్ 4th బుక్కే అది. సో చాప్టర్ 20 verse 1, లెట్స్ స్టార్ట్ టుగెదర్. నీవు నీ శత్రువులతో యుద్ధంనకు పోయి గుర్రములను, రథములను, మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును అనేటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నాము. సో ఇశ్రాయేలీలు వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వాళ్ళ వాగ్దాన దేశానికి వచ్చినప్పుడు, వాళ్ళు ఎప్పుడు కూడా యుద్ధం చేసినప్పుడు వారికంటే సామర్థ్యములోను, సైన్యములోను, వారికంటే ఉన్నటువంటి ఆయుధాల్లోనూ వాళ్ళకంటే ఎక్కువగా ఉన్నటువంటి వారితోనే ఎక్కువగా యుద్ధాలు చేశారు. ఐదర్ ఇన్ నెంబర్ ఆర్ స్ట్రాటజీ ఆర్ ఆర్టిలరీ, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ఎప్పుడు కూడా ఇశ్రాయేలుల దగ్గర కంటే ఎక్కువగా ఉన్న వాళ్ళతోనే యుద్ధాలు చేశారు. సో వాళ్ళు అటువంటి యుద్ధాలు చేస్తున్నారు, చేయబోతున్నారు అని దేవుడు వాళ్ళకి యుద్ధాల గురించి కమాండ్ ఇస్తూ ఉన్నారు. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, అయా మీరు యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళ గుర్రములను, రథములను, మీకంటే విస్తారమైన జనమును, తర్వాత ఏమనుందండి, చూచున్నప్పుడు అనేటువంటి విషయం ఉంది. చాలాసార్లు ఈ చూడడం వలనే మన జీవితంలో ఈ యొక్క అనేకమైనటువంటి భావోద్రేకాలు ప్రారంభమవుతాయి. చూడడం వల్లనే చూపులోనే మొదటి ప్రేమ అనేది ప్రారంభమవుద్ది అన్నమాట. కొన్నిసార్లు చూడడంతోనే భయము అనేటువంటి సంజ్ఞలు ప్రారంభమవుతాయి. కొన్నిసార్లు చూపులోనే అనుమానము అనేటువంటి పరిస్థితులు ప్రారంభమవుతాయి. ప్రియమైన వారలారా, ఎగ్జామ్ హాల్లో కూర్చొని క్వశ్చన్ పేపర్ చూడంగానే, క్వశ్చన్ పేపర్లో చూసినప్పుడు మనకి ధైర్యం అన్నా కలుగుద్ది, టెన్షన్ అన్నా పుడుతుంది కదా అండి. ల్యాబ్ రిపోర్ట్స్ తీసుకొని ల్యాబ్ బయట నుంచినప్పుడు వాటిని చూసినప్పుడు మనకు కలుగుతుంది.
ఆ రిపోర్ట్లో ఏముంది అనేటువంటి విషయాల్ని చూసినప్పుడు. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు కన్ను గురించి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి అని రాయబడుతూ ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22 నుండి 23 వచనాలు. దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. అయ్యా, నీ కన్ను సరిగ్గా ఉంటే, అమ్మా నువ్వు చూసేటువంటి విషయాలు సరిగ్గా ఉంటే నీ దేహమంతా కూడా వెలుగుమయంగా ఉంటుంది. ఈ రోజుల్లో మనం చేసేదంతా కూడా చూడడమే అన్నమాట కదా అండి. ఐదర్ అది టీవీలన్నా చూస్తూ ఉంటాము, ఐదర్ ఫోన్ అన్నా చూస్తూ ఉంటాము. చేసేదంతా చూస్తూ ఉండడమే. నువ్వు ఎటువంటి వాటిల్ని చూస్తున్నావు అనేటువంటి దాన్ని బట్టి ఐదర్ నీ జీవితము వెలుగుమయంగా ఉంటుంది, లేదా నీ జీవితము చీకటిమయంగా ఉంటుంది. దేవుడు ఇశ్రాయేలు యొక్క చూపు గురించి కూడా దేవునికి చాలా బాగా తెలుసు. కాబట్టి దేవుడు చెప్పాడు, మీరు వాళ్ళ రథాలని చూసినప్పుడు, మీరు వాళ్ళ గుర్రాలని చూసినప్పుడు, వాళ్ళ విస్తారమైనటువంటి వాళ్ళ యొక్క సైన్యాన్ని చూసినప్పుడు, ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ అవర్ సీయింగ్. మనం చూడడంతోనే మన యొక్క విషయాలన్నీ కూడా ప్రారంభమవుతాయి ప్రియమైన వారలారా. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ 2వ పత్రికలో ఈ విధంగా రాశాడు. 5వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం అయితే తెలుగులో, 7వ వచనం అయితే ఇంగ్లీష్లో ఈ విధంగా ఉంటుంది. వెలుచూపు వలన కాక విశ్వాసము వలనే నడుచుకొనుచున్నాము అని చూస్తూ ఉన్నాము. ఫర్ వి లివ్ బై ఫెయిత్ నాట్ బై సైట్ అనేటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నాము. చాలాసార్లు మన యొక్క కను దృష్టి మన చుట్టూ ఉన్న వాటిని మాత్రమే మనకు చూపిస్తుంది. దేవుని యందలి విశ్వాసము అనే దానికి మనల్ని గుడ్డితనాన్ని కలుగు చేస్తుంది. చాలాసార్లు వీఆర్ ఎక్స్పర్ట్స్ లేదంటే మనం గమనించేటువంటి విషయాలన్నీ కూడా నా చుట్టూ ఏమున్నాయి, నాకు ఎంతవరకు కనిపిస్తున్నాయి అనే దాన్ని బట్టే మన యొక్క ఉద్దేశం ఉంటుంది. అందుకే దేవుని యొక్క వాక్యంలో ఉంది, అయా మీకు కనిపించేదాన్ని బట్టి కాదు, కానీ మీరు వెలుచూపు వలన కాదు, కానీ వెలుపల మీరు ఏమేమి చూస్తున్నారు, మీకు ఏం కనిపిస్తున్నాయి అనే దాన్ని కాదు, కానీ మీరు విశ్వాసాన్ని బట్టి జీవించాలి అని రాయబడుతూ ఉండడాన్ని చూస్తూ ఉన్నాము. విశ్వాసాన్ని బట్టి చూస్తే మన చూపు ఎలా ఉంటుంది అనే విషయం అర్థం అవ్వాలి అని అంటే 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనం దగ్గరికి వెళ్దాము. అష్షూరు రాజు మాటకి ఇశ్రాయేలుల మీద దండెత్తుతూ వస్తూ ఉన్నాడు. తను ఎన్నిసార్లు దండెత్తి వచ్చినా అష్షూరు రాజు యొక్క ప్లాన్స్ అన్నీ కూడా ఇశ్రాయేలు రాజుకి తెలిసిపోయేవి. ఇది చూసి విసుగు పుట్టింది అష్షూరు రాజుకి. తన యొక్క సైన్యంలోనే ఎవరైనా ఇశ్రాయేలుల ఏజెంట్ ఉన్నాడేమో అనుకుని, మీలో ఎవరు చెప్తున్నారు ఇశ్రాయేలు రాజుకి అని అంటే, వాళ్ళందరూ చివరికి చెప్పిన మాట, అయ్యా మేం కాదయ్యా చెప్పేది, ఒక ఆయన ఉంటాడు ఎలీషా అని, ఆయన దోతాన్లో ఉంటాడయ్యా, నువ్వు ఇక్కడ ఏం ప్లాన్ చేసినా కూడా వాళ్ళ దేవుడు ఆయనకి చెప్తాడయా, ఆయన వెళ్ళి చెప్తాడు రాజుకి అని చెప్పాడు. సో ఏం చేశాడు ఈ అష్షూరుల రాజు అని అంటే, రాజుని వెంటబడ్డం మానేసి ఈ యొక్క ఎలీషాని పట్టుకుందామని చెప్పి దోతానికి తన సైన్యాన్ని అంతటిని కూడా పంపించాడు. సో ఆ రోజు పొద్దున్నే ఎలీషా యొక్క సేవకుడు యాజ్ యూజువల్ పొద్దున్న మంచి గాలి పీల్చుకుందాం అనుకున్నాడేమో, తన యొక్క బయటకు వచ్చి పైకి వెళ్ళి మేడ మీద నుండి చూసిన తర్వాత దోతానంతా కూడా చుట్టుపక్కలంతా కూడా సైన్యము, రథాలు, కత్తులు, బళ్ళాలు పట్టుకొని నుంచొని ఉండడాన్ని చూశాడు. అది చూసి కిందకి వెళ్ళాడు. తన యొక్క తన యొక్క యజమాని అయినటువంటి ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. మరి ఎలీషా ఏం చేస్తున్నాడో తెలియదు, మంచి కప్ ఆఫ్ మార్నింగ్ కాఫీ తాగుతున్నాడో, టీ తాగుతున్నాడో, ఏం చేస్తున్నారో తెలియదు. ఎలీషా దగ్గరికి వెళ్ళి చెప్పాడు, అయ్యా మన చుట్టూ అంతా కూడా సైన్యం ఉంది, దోతనంతా కూడా ముట్టడి వేయబడింది అని చెప్పాడు. ఎలీషాకి నిమ్మకి నీరెత్తినట్టున్నాడు అనమాట. ఓ ఇజ్ ఇట్, అవునా, ఇంకా తర్వాత అని బహుశా ఎలీషా చాలా కూల్గా కామ్గా ఏం జరిగింది అనే దాన్ని అడుగుతున్నాడు. బహుశా తన సేవడికి పిచ్చి కోపం వస్తూ ఉన్నది, చుట్టూ ఇంత టెన్షన్ ఉంది, ఈయనేమో నిమ్మకి నీరెత్తినట్టుగా ఉన్నాడు అని. రీజన్ ఏంటో తెలుసా? 17వ వచనాన్ని చదివితే తెలుస్తుంది. యెహోవా వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను గనుక
వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. విశ్వాసంతో చూడడము, వెలిచూపు వలన చూడకుండా ఉండడం అంటే ఇది ప్రియమైన వార్లారా. ఎలీషా యొక్క చూపు ఎలాగుంది, తన సేవకుడి యొక్క చూపు ఎలా ఉంది? తన సేవకుడి యొక్క చూపు అంతా కూడా తన చుట్టూ ఉన్నటువంటి భయాన్ని మాత్రమే చూస్తూ ఉన్నాయి. తన చుట్టూ ఉన్నటువంటి సైనికుల్ని చూస్తూ ఉన్నాయి. తన చుట్టూ ఉన్నటువంటి తనకంటే చాలా బలమైనటువంటి వ్యక్తులు తన చుట్టూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నాయి. కానీ ఎలీషా కళ్ళు ఏం చూస్తున్నాయో తెలుసా? తన చుట్టూ ఉన్న మనుషుల్ని చూడట్లేదు, కానీ తనకి కాపుదలగా దేవుడు ఏం పెట్టాడు అనేటువంటి దాన్ని చూస్తూ ఉన్నాయి. ప్రియమైన వార్లారా, చాలాసార్లు మన కళ్ళు మన చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ని మాత్రమే చూస్తూ ఉంటాయి, కానీ మనకి తోడుగా మన దేవుడు ఏం పెట్టాడు అనేటువంటి విషయాల్ని చూడలేవు. చాలాసార్లు మన కళ్ళు మనల్ని భయపెట్టేటువంటి విషయాల్ని చూస్తాయి కానీ మనకి ధైర్యంగా మన దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయాల్ని చూడలేవు. ప్రియమైన వార్లారా, చాలాసార్లు మన కళ్ళు మన పక్షాన ఎంత బలం ఉంది అనేటువంటి విషయాల్ని శారీరకంగా చూసుకుంటూ ఉంటాయి, కానీ ఈ లోకాన్ని సృష్టించినటువంటి శక్తివంతుడైన దేవుడు నా పక్షాన ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మన కళ్ళు కొన్నిసార్లు చూడలేకపోతూ ఉన్నాయి. అందుకే అపోస్తలుడైన పౌలు చెప్పాడు, అయ్యా మీరు వెలిచూపు వలన కాదు. కీర్తనల గ్రంథంలో కూడా ఇలా రాయబడి ఉంటుంది, తన చేతిలో గుప్పెడు విత్తనాల్ని పట్టుకొని కన్నీళ్లతో వెళ్ళి విత్తువాడు సంతోషంతో పనలు కోసుకొని వస్తాడు అని. గుప్పెడు విత్తనాలు చేతిలో పట్టుకునే వాడికి పనుల గురించి ఆలోచించడం కొన్నిసార్లు చాలా కష్టంగా అనిపిస్తుంది. మన జీవితంలో మనం చేస్తున్న పని కూడా అదే. చేతిలో ఉన్న విత్తనాల్ని మాత్రమే చూస్తాం, కానీ దేవుడు ఇవ్వగలిగే పనుల్ని మన జీవితంలో చూడలేకపోతూ ఉన్నాము. అందుకే విశ్వాసంతో విత్తాలంటే భయపడుతూ ఉంటాము. దేవుడు ఇచ్చేటువంటి పనుల మీద దృష్టి లేదు, కానీ మన చేతిలో ఉన్న కొంచెం గింజల మీద మాత్రమే మన దృష్టి ఉంటుంది. ప్రియమైన వార్లారా, ఎలీషా దేవుడిచ్చే ప్రొవిజన్ని చూశాడు, తన సేవకుడు సాతాను కలుగు చేసే భయాన్ని మాత్రమే చూశాడు. Dear children of God, that is the difference of your spiritual eyes being opened. ఆత్మీయ నేత్రాలు తెరవబడడం అంటే అదే. ఆత్మీయ నేత్రాలు తెరవబడితే మనతో ఎవరున్నారో తెలుస్తుంది. ఆత్మీయ నేత్రాలు మూసుకొని ఉంటే మనల్ని ఎవరు భయపెడుతున్నారో మాత్రమే తెలుస్తుంది. రోజు నీ జీవితంలో సేవకుడు లాంటి దృష్టిని కలిగి ఉన్నావా? ఎలీషా లాంటి దృష్టిని కలిగి ఉంటున్నావా? సేవకుడికి ఆత్మీయ నేత్రాలు తెరవబడితే మాత్రం అర్థం కాలేదు ఎవరున్నారు వాళ్ళతో అనేటువంటి విషయం. ప్రియమైన వార్లారా, ఈరోజు దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉండగా మన ఆత్మీయ నేత్రాలు తెరవబడును గాక. అందును కూడా మన కుడి చేయి పైకైతే చెప్దామండి. వెలుచూపు వలన కాక విశ్వాసము వలన జీవించేదను. ఆమేన్, ఆమేన్. మే ద హోల్ చర్చ్ హోల్డ్ ఇట్. ఈరోజు నీ యొక్క ఆర్థిక పరిస్థితి భయపెడుతుందా? నీ సంబంధాల్లో ఉన్నటువంటి క్రాక్స్ భయపెడుతూ ఉన్నాయా? నీ ఉద్యోగంలో ఉన్న నీకు వ్యతిరేకత భయపెడుతూ ఉన్నాయా? నీ చేతిలో ఉన్నటువంటి రిపోర్ట్స్ నీకు భయపెడుతూ ఉన్నాయా? ఇంకా దిగజారిపోతున్నటువంటి నీ పిల్లల బ్రతుకులు నిన్ను భయపెడుతూ ఉన్నాయా? ఇంకా లేట్ అవుతూ ఉన్నటువంటి, ఆలస్యం అవుతూ ఉన్నటువంటి జవాబులు నిన్ను భయపెడుతూ ఉన్నాయా? ఈరోజు నీ సమస్యతో చెప్పు, యు నో వాట్, నన్ను చూసి టెన్షన్ పెడదాం అనుకుంటున్నావేమో, నేను నిన్ను చూడట్లేదుగా, నేను నా దేవుని చూస్తున్నానుగా అని చెప్పుదాము గాక. ఆమెన్. వెలుచూపు వలన కాక విశ్వాసం వలన జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక అని చెప్తూ, ఎందుకు మీరు భయపడకూడదు అని దేవుని యొక్క వాక్యంలో దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏమనంటే, డు నాట్ బీ అఫ్రైడ్ ఆఫ్ దెమ్, వారికి మీరు భయపడవద్దు, ఎందుకంటే ఆయన మీతో ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంటుంది మొదటి వచనంలో, జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో మన గొప్ప దేవుడు మన పక్షాన ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం మర్చిపోయినటువంటి వాళ్ళంగా ఉంటూ ఉన్నాము. అది కేవలంలో బైబిల్లో రాయబడినది గానో, లేకపోతే అది కేవలము స్టేజ్ మీద నుండి ప్రీచ్ చేయబడినటువంటి మాటగా మాత్రమే ఉన్నట్టుగానో ఉంటుంది, కానీ వ్యక్తిగతంగా నీ జీవితంలో అది క్రియారూపం దాలుస్తున్నట్టు లేవన్నమాట. నా దేవుడు నాకు తోడై ఉన్నాడు అనేటువంటి ధైర్యము, నా దేవుడు నాతో ఉన్నాడు అనేటువంటి నిరీక్షణ,
భర్తలు లేరనో, పిల్లలు లేరనో, నాతో పాటు ఫ్రెండ్స్ లేరనో, బంధువులు లేరనో నాతో పాటు ఆలోచించుకుంటూ ఈరోజు మన జీవితంలో సత్యంలో జీవించలేనటువంటి వాళ్ళంగా ఉంటూ ఉన్నాము. అందుకే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ 8వ అధ్యాయం 31వ వచనంలో ఈ విధంగా రాశాడు. ప్రియమైన వారలారా, ఏమని రాశాడు అపోస్తలుడైన పౌలు అని అంటే, దేవుడు మన పక్షమున ఉండగా ఏమందుము, దేవుడు మన పక్షమున నుండగా మనకి విరోధి ఎవడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాను. ఇఫ్ గాడ్ ఈజ్ ఫర్ అస్, హూ కెన్ బి అగైన్స్ట్ అస్? హల్లెలూయా. మనకంటే బలములో ఎక్కువైన వాళ్ళైనా, మన సామర్థ్యానికి మించిన వాళ్ళైనా, మనకి అర్థం కానటువంటి పరిస్థితులైనా, మన చేజారిపోయినటువంటి పరిస్థితులైనా ఏవి ఉన్నా కూడా దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది, ఇఫ్ గాడ్ ఈజ్ ఫర్ అస్, హూ కెన్ బి అగైన్స్ట్ అస్? హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఎవ్రీ డే యాజ్ యు లివ్, ప్రతిరోజు పొద్దునే మనం మన జీవితాన్ని ప్రారంభించినప్పుడు ప్రతిరోజుకు కావలసినటువంటి ఈ యొక్క సూత్రము మన జీవితంలో నమ్ముదముగాక. ఏమనండి? దేవుడు నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవడు? ఎస్, ఇఫ్ గాడ్ ఈస్ ఫర్ యూ, హూ కెన్ బి అగైన్స్ట్ యూ? ఇట్ కెన్ బి గవర్నమెంట్, ఇట్ కెన్ బి ద గ్రేట్ పీపుల్, ఇట్ కెన్ బి పీపుల్ విత్ గ్రేట్ పవర్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ నాలెడ్జ్ ఆర్ మనీ. when you believe, నా దేవుడు నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవరు అనేటువంటి విషయాన్ని మనం నమ్మినప్పుడు మన ప్రతి యుద్ధంలో ఆయన మనతో ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఎటువంటి వాడు మీ దేవుడు? నీతో ఉన్నటువంటి దేవుడు ఎటువంటి వాడు అంటే, దేవుడు రాస్తూ చెప్పాడు మొట్టమొదటి వచనంలోనే, ఐగుప్తులో నుండి మిమ్మల్ని బయటకు వచ్చినటువంటి మీ దేవుడు అయిన యెహోవా మీకు తోడై ఉండును అని. ఎలాంటి వాడండి నీకు తోడున్నటువంటి దేవుడు అంటే? హీఈస్ ఎ గాడ్ హూ ప్రూవ్డ్ హూ హీ ఈజ్. ఆయన ఎటువంటి వాడు అని నిరూపించుకున్నటువంటి దేవుడు నీతో ఉన్నాడు. కేవలం మాట చెప్పి అది జరిగిస్తానులే అని చెప్పిన దేవుడు కాదు. ప్రియమైన వారలారా అని చెప్తూ ఉన్నాడు. నీ దేవుని గురించినటువంటి నాలెడ్జ్ నీకు ఉన్నప్పుడు నీ దేవుడు నీతో ఉన్నాడు అనేటువంటి ధైర్యంలో జీవిస్తావు. యూనో, నీతో ఉన్నటువంటి వాళ్ళకి ఎంత బలం ఉంది అనేటువంటి విషయం నీకు తెలిసినప్పుడు, ఎటువంటి వాళ్ళు అని నీకు తెలిసినప్పుడు ఆ ధైర్యంతో నువ్వు జీవిస్తావు. ఈరోజు నాతో నమ్మదగిన దేవుడు ఉన్నాడు అనేటువంటి జ్ఞానం నీకున్నప్పుడు, ఇఫ్ గాడ్ ఈజ్ ఫర్ మీ, హూ కెన్ బి అగైన్స్ట్ మీ అనేటువంటి ధైర్యంతో మనం జీవిస్తాము. ఈరోజు ప్రియమైన వారలారా, నేను ఎప్పుడు కూడా నిక్కి కోసం ప్రార్థన చేసినప్పుడు ఇదే ప్రార్థన చేస్తాను. అయ్యా, నా వెలుచూపుకి వాడి జీవితంలో ఉన్న బలహీనతలు నాకు కనిపించొచ్చేమో, కానీ ప్రభువా, వాడి గురించి నీకున్న ఉద్దేశం వేరు, దాని గురించి మాత్రమే నేను విశ్వసిస్తే నమ్ముతున్నాను ప్రభువా అని ప్రార్థన చేస్తాను. ఈరోజు ప్రియమైన వారలారా, నీ వెలుచూపుకి ఈరోజు ఏం కనిపిస్తూ ఉంది? ఈరోజు దానికి నువ్వు విశ్వాసంతో చెప్పుదువుగాక, దేవుడు నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవడు? నమ్మదగిన దేవుడు నా పక్షాన ఉన్నాడు అని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని గురించి రాస్తూ అపోస్తలుడైన పౌలు కవచమంతా రాసుకుంటూ వచ్చాడు. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయానికి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో నుండి చెప్పబడినటువంటి ఆర్మర్ ఆఫ్ గాడ్కి చాలా సాన్నిహిత్యము, చాలా సిమిలారిటీస్ ఉంటాయి. ప్రియమైన వారలారా, దీనిలో చెప్పబడింది, దానిలో అన్నీ కూడా ఒక ఆయుధాలుగా రాయబడి ఉంటాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాము. అయ్యా, నీ దేవుడు నీతో ఉన్నాడు అనేటువంటి విశ్వాసం నువ్వు కలిగి ఉండాలి అని చెప్పబడింది. విశ్వాసం అనే డాలును పట్టుకోవాలి. నీ దేవుడు ఎటువంటి వాడు? ఐగుప్తులో నుండి బయటకు తెచ్చిన నమ్మదగిన దేవుడయ్యా, జ్ఞానం నీకు ఉండాలి. నీ దేవుని యొక్క ఆ యొక్క వాక్యం యొక్క నడిపింపు నీలో ఉండాలి అని చెప్తూ, వాక్యం అనేటువంటి 2 అంచుల ఖడ్గాన్ని నువ్వు పట్టుకుని ఉండాలి అని దేవుడు ఇచ్చేటువంటి ఆర్మర్లో చెప్పబట్టడం జరిగింది. 2వ వచనం చదువుకుందాము ఇంకా ముందుకు వెళ్ళి. అంతేకాదు, మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో ఇలాగూ చెప్పవలను. అందరం కలిసి చదువుకుందాం. ఇశ్రాయేలులారా వినుడి, నేడు మీరు మీ శత్రులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములు జంకనీయకుడి, భయపడకుడి, వణకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి. మీ కొరకు మీ శత్రులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే అనేటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నాము.
సో మొట్టమొదటిగా చూసాము, అయా మీ చూపును చూసి భయపడొద్దు, వెలుచూపు కాదు విశ్వాసంతో అని. మీతో మీ దేవుడు ఉన్నాడు. ఇఫ్ గాడ్ ఈజ్ ఫర్ యూ హూ కెన్ బి అగైనెస్ట్ యూ అని. మీ దేవుడు ఎటువంటి వాడంటే నమ్మదగిన దేవుడు అని చెప్తూ, ఇక్కడ యాజకుడు ఇశ్రాయేలు యొక్క సైన్యం ముందు నుంచొని మాట్లాడుతూ ఉండడాన్ని చూస్తూ ఉన్నాము. ప్రధాన యాజకుడు సైన్యం ముందుకు వచ్చి వాళ్ళందరితో కూడా ధైర్యాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. మీతో మీ దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని. హెబ్రోలుకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదివితే, హెబ్రోలుకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 14 నుండి 15 వచనాలను చదువుకుందాము. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము అని రాయబడి ఉంటాను చూస్తూ ఉన్నాము. ఎవరు మన ప్రధాన యాజకుడు అని అంటే, ఆ రోజుల్లో ఇశ్రాయేలులకి లేవీయుల్లో నుండి ఏర్పరచబడిన ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఈరోజు మనకి యేసుక్రీస్తు అనేటువంటి ప్రధాన యాజకుడిని మనం కలిగి ఉంటూ ఉన్నాము. ఆ రోజుల్లో ఒక గొర్రె పిల్లను తీసుకుని వెళ్ళి పాపముల కొరకు క్షమాపణ కొరకు వధించేటువంటి యాజకుడు ఉంటే, ఈరోజు మనకి తను తానే ఒక గొర్రె పిల్లగా వధింపబడినటువంటి యేసుక్రీస్తు అనేటువంటి గొర్రె పిల్లని మన కొరకు గొప్ప ప్రధాన యాజకుడుగా మనం కలిగి ఉంటూ ఉన్నాం. ప్రేమైన వారలారా, ఎప్పుడైతే యేసుక్రీస్తు అనేటువంటి ఈ ప్రధాన యాజకుడు ఇచ్చేటువంటి రక్షణ అనేటువంటి శిరస్త్రాణాన్ని నువ్వు కలిగి ఉంటావో, అప్పుడు నీ యొక్క ఆత్మీయ యుద్ధంలో నువ్వు సన్నద్ధంగా ఉండి ముందుకు వెళ్ళగలవు. ప్రియమైన వారలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము, ప్రతిసారి చెప్తూ ఉన్నాడు ఏమని అంటే, నీవు వారిని చూసి జంకనీయకుడి, భయపడకుడి, వణకకుడి, బెదరకుడి అని చెప్తూ ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా మనకి చాలా కామన్ అలవాటు అనమాట. భయపడ్డము, జంకడము, వణకడము, టెన్షన్ పడడము, ఇవన్నీ. దేవుడు ఇర్మియాని పిలిచినప్పుడు, దేవుడు ఇర్మియాని తన యొక్క సేవకుడిగా, తన యొక్క ప్రవక్తగా పిలిచినప్పుడు దేవుని యొక్క వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 17 నుండి 19 వచనాల్లో, నువ్వు భయపడితే ఏం జరుగుద్ది అనేటువంటి విషయాన్ని దేవుడు ఇర్మియా ప్రవక్తకి ఈ విధంగా చెప్పాడు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 17 నుండి 19 వచనాలు. కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలవబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయము, భయపడకుము, లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టింతును అనేటువంటి వాక్యాన్ని చూస్తూ ఉన్నాము. నువ్వు భయపడొద్దు, నేను నీతో ఉండి నిన్ను పంపిస్తూ ఉన్నాను, నేను నీతో ఉన్నాను అని నువ్వు గుర్తుపెట్టుకొని వెళ్ళి, నేను ఎవరితో మాట్లాడమంటే నువ్వు వాళ్ళతో మాట్లాడాలి. నువ్వు భయపడ్డావు అని అంటే నేను నీకు భయం పుట్టిస్తాను అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాము. ద వన్ థింగ్ దట్ గాడ్ డోంట్ లైక్ యూ టు హ్యావ్ ఈజ్ ఫియర్. దేవుడు నువ్వు కలిగి ఉండకూడదు అనుకున్నటువంటి విషయము నీ యొక్క జీవన పోరాటంలో ఏంటి అనంటే భయము అనేటువంటి దాన్ని నీ దేవుడు నీలో కలిగి ఉండకూడదు అని కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకు నువ్వు భయపడకూడదు అనంటే, బికాస్ ద బ్యాటిల్ బిలాంగ్స్ టు గాడ్. దేవుని యొక్క వాక్యాలు అంటూ ఉంది, నువ్వు భయపడొద్దు, నువ్వు టెన్షన్ పడొద్దు. ఎందుకు అనంటే, నీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. అందుకయ్యా మీరు భయపడొద్దు. ఎందుకు వాళ్ళ గుర్రాలను చూసి భయపడకూడదో తెలుసా? నేను మీతో ఉన్నాను కాబట్టి. ఎందుకు మీరు వారికి భయపడకూడదో తెలుసా? నేను వాళ్ళతో యుద్ధం చేస్తాను కాబట్టి. ఈరోజు మన జీవితంలో మనము మన వెలుచూపుతో ఎలా అనుకుంటామంటే, నేను వాళ్ళని ఎలా జయించగలను, వాళ్ళకి మాటకి పై ఎత్తు నేను మాటని ఎలా చెప్పగలను, వాళ్ళు ఒక్క మాట అంటే నేను రెండో మాట ఎంత బాగా అనగలను, వాళ్ళ యొక్క ఆలోచనలకి పైగా నేను ఇంక ఎలాగ ఆలోచించగలను. మనం యుద్ధం చేస్తున్నాం అనుకుంటాం అన్నమాట. మనం పోరాడుతున్నాము, మన శక్తిని బట్టి పోరాడుతున్నాము అనుకుంటూ ఉంటాము. ఈరోజు దేవుడు అంటున్నాడు, మీరు భయపడొద్దు, వణకొద్దు, బెదరబాకండి, ఎందుకంటే యుద్ధం చేసే దేవుడు అని. మనందరికీ రకరకాలైన యుద్ధాలు ఉంటాయి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 12వ వచనంలో ఈ విధంగా ఉంటుంది, ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ
ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమున్న దురాత్మల సమూహం పోరాడుతున్నాము అనేటువంటి విషయం రాయబడి ఉంటుంది. ఆ రోజుల్లో ఇశ్రాయేలీలు కత్తి పట్టుకొని వాళ్ళ యొక్క శత్రువులతో పోరాడారు. ఈరోజు మనం AK-47 పట్టుకొనో ఒక పెద్ద కత్తి పట్టుకొనో అయినో అలాంటి కైండ్ ఆఫ్ పోరాటాలు మనకు లేవు. మనకి రకరకాలైన పోరాటాలు మన కుటుంబంలో, మన పిల్లలతో, మన ఉద్యోగంలో, వ్యక్తిగత జీవితంలో, ఆత్మీయంగా విశ్వాసంలో ఉండాలనుకుంటున్నాము, నుంచోలేకపోతున్నాము. భయపడకుండా ఉండాలనుకుంటున్నాము, ఉండలేకపోతున్నాము. పాపంలో పడకూడదు అనుకుంటున్నాము, పడకుండా ఉండలేకపోతున్నాము. ఆ దుర్వ్యసనం నుండి బయటికి రావాలనుకుంటున్నాము, బయటికి రాలేకపోతున్నాము. రకరకాలైనటువంటి పోరాటాలు మన జీవితంలో మనం ఈరోజు కలిగి ఉన్నాము. ఈరోజు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, వాటి వేటికి కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. దావీదుకి ఈ ప్రిన్సిపల్ చాలా బాగా తెలుసు అనమాట. దావీదుకి ఈ సూత్రం చాలా బాగా తెలుసు అనమాట. అందుకే దావీదు గొలియాత్తో యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు చెప్పాడు. ఏమని చెప్పాడండి? యుద్ధము యెహోవాదే. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 2వ వచనంలో అదే ఉంది. మీ దేవుడైన యెహోవా మీ ముందుగా మీ శత్రువులతో యుద్ధం చేస్తాడు అని. ద బ్యాటిల్ బిలాంగ్స్ టు గాడ్. నీవు ఒక సాఫ్ట్వేర్ టెక్నాలజీ చేసే ఒక ఎంప్లాయీ అయితే, లేకపోతే ఒక మ్యాథ్స్ స్టూడెంట్ అయితే, లేకపోతే నువ్వు ఒక సైన్స్ ఫిజిక్స్ స్టూడెంట్ అయితే, నీకు ఒక ఫార్ములా తెలిసిద్ది అనుకోండి. ఎగ్జామ్ పేపర్లో వచ్చినటువంటి ప్రాబ్లంకి ఈ ఫార్ములా అనేటువంటి సొల్యూషన్ని నువ్వు అప్లై చేయకపోతే నీకు ఆ యొక్క ఈక్వేషన్ తెలిసి, లేకపోతే నీకు ఆ సొల్యూషన్ తెలిసి ఉపయోగం ఏంటి? అర్థమవుతుందా అండి? నేను డాక్టర్ని, నా దగ్గర వచ్చినటువంటి నా యొక్క పేషెంట్కి ఏం ట్రీట్మెంట్ రాయాలో అని నాకు తెలిసి కూడా నేను ఆ పేషెంట్కి రాయకపోతే నాకు తెలిసి ఉపయోగం ఏంటి? ఈరోజు నీ దేవుడైన యెహోవా నీ పక్షాన యుద్ధం చేస్తాడు అని నీకు తెలిసి కూడా నీ యుద్ధాల్లో దాన్ని అప్లై చేయకపోతే నీకు తెలిసి ఉపయోగం ఏంటి? టుడే ఎవ్రీ డే మార్నింగ్ when we wake up, ప్రతిరోజు పొద్దున్నే లేచి మనం బయటికి వెళ్ళడానికి అంత రెడీ అయ్యి అద్దంలో చూసుకుంటూ ఉన్నప్పుడు, బ్లెస్సీ, ఈరోజు నీ పోరాటం నీ దేవునికి చెందింది. హల్లెలూయా. లేకపోతే నీ పేరు పెట్టుకొని, శాంతి, ఈరోజు నీ పోరాటము నీ దేవునికి చెందింది. హే సన్నీ, టుడే యువర్ బ్యాటిల్ బిలాంగ్స్ టు గాడ్. ఈరోజు మనం అలా చెప్పుకొని విశ్వాసంతో బయటికి వెళ్ళే వాళ్ళంగా ఉందుముగాక. ప్రియమైన వాళ్ళ అందరూ కూడా చెప్దామా? నా యుద్ధము యెహోవాదే, నా యుద్ధము యెహోవాదే. నీది కాదండి, నీది కాదు, మీ అమ్మది కాదు, మీ నాన్నది కాదు, మీ భర్తది కాదు, మీ భార్యది కాదు, మీ పిల్లలది కాదు. ఎవరిదండి? ఇట్ బిలాంగ్స్ టు గాడ్. చివరిదిగా చూద్దాం ప్రియమైన వాళ్ళారా, కంటిన్యూషన్ చూద్దాము. 5 నుండి 9 వచనాలని చదువుకుందాము. 5 నుండి 9 వచనాల్లో ఒక సైనికుడికి ఉన్నటువంటి క్వాలిటీస్ని ఫిల్టరేషన్ చేస్తూ ఉండడాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాము. 5 నుండి 9 వచనాలు, ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయము. మరియు నాయకులు జనులతో చెప్పవలసినది ఏమనగా, కొత్త ఇల్లు కట్టుకొనిన వాడు గృహప్రవేశం కాకముందే యుద్ధంలో చనిపోయిన ఎడల వేరొకడు దానిలో ప్రవేశించును గనుక అటివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును. ద్రాక్ష తోట వేసి ఇంకా దాని పండ్లు తినక ఒకడు యుద్ధంలో చనిపోయిన ఎడల వేరొకడు దాని పండ్లు కనుక అట్టివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును. ఒకడు స్త్రీని ప్రదానం చేసుకుని ఆమెను పరిగ్రహింపక మునిపే యుద్ధంలో చనిపోయిన ఎడల వేరొకడు ఆమెను పరిగ్రహించును గనుక అట్టివాడును తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును. నాయక్ అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఎవరికైనా కొత్తగా ఇల్లు కట్టుకొని ఉంటే, ఎవరైనా కొత్తగా ద్రాక్ష తోట కొనుక్కొని ఉంటే, ఎవరైనా ప్రధానం మాత్రం చేయబడి ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉంటే వాళ్ళందరూ వెళ్ళిపోండి అనేటువంటి పిలుపు ఇవ్వబడింది. అసలే ఉన్నది తక్కువ మంది. ఆ తక్కువ మందిలో మళ్ళీ ఫిల్టర్ చేస్తూ ఉన్నాడు దేవుడు. ఇక్కడ మీరు చదువుతూ ఉన్నారు, ఎవరికైతే ఇల్లుందో అని రాయబడలేదు, ఎవరెవరికైతే ద్రాక్ష తోట ఉందో అని రాయబడలేదు, ఎవరెవరికైతే భార్య ఉందో అని రాయబడలేదు. గాడ్ ఈజ్ నాట్ అగైన్స్ట్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ యువర్ జాయ్. దేవుడు నువ్వు ఆశీర్వదింపబడడానికి, నువ్వు సంతోషంగా ఉండడానికి ఆయన ఎప్పుడు వ్యతిరేకం కాదు. ఏంటి అనంటే దానికి నువ్వు అటాచ్ అయి ఉండడాన్నే దేవుడు వ్యతిరేకిస్తూ ఉన్నాడు.
మనం కొత్తగా ఐఫోన్ 17 కొనుక్కున్నాం అనుకోండి, లేకపోతే కొత్తగా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొనుక్కున్నాం అనుకోండి, లేదా లలిత జ్యువెలరీస్కి వెళ్ళి మంచి చోకర్ సెట్ ఒకటి కొనుక్కొచ్చుకున్నాం అనుకోండి, కొన్నిసార్లు నిద్రలో కూడా అదే వస్తుంది అనమాట. పొద్దున్న లేసి ఆ బైక్, ఏ పెళ్ళికి ఆ చోకర్ వేసుకొని వెళ్ళాలి, నా సెల్ ఫోన్కి ఎలాంటి కవర్ కొనుక్కోవాలి, కళ్ళు కూడా అవే వస్తూ ఉంటాయన్నమాట. ఎందుకు? మనం దానికి అటాచ్డ్ అనమాట. పిట్ట ప్రాణం, మనిషి ప్రాణం ఏదో పిట్టలో ఉంది అని ఏదో చిన్నప్పుడు స్టోరీలు చెప్తూ ఉండే కదా, మన ప్రాణం దానిలో ఉంటుందన్నమాట. దేవునికి అలాంటి అటాచ్మెంట్స్ ఇష్టం లేదు. దేవుడు అంటున్నాడు, మీలో ఎవరికైనా అలాంటి అటాచ్మెంట్స్ ఉంటే, అటువంటి బంధికానాలు ఉంటే, బంధాలు ఉంటే మీరు వెళ్ళిపోవచ్చు అనేటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నాము. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ 2వ పత్రికలో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటున్నది. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోషపెట్టవలెనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు అనేటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నాము. నీవు ఈ జీవన వ్యాపారంలో చిక్కుకున్నట్లయితే నీ యొక్క డిస్ట్రాక్షన్స్ అనే వాటితో చిక్కుకొని ఉంటాయి. కేవలము భౌతికమైన ఆశీర్వాదాలు అనేటువంటి వాటితో చిక్కుకొని ఉంటే, కేవలము మంచి విషయాలు అనేటువంటి విషయాలతో మాత్రమే నువ్వు చిక్కుకొని ఉంటే నీవు సైనికుడుగా పనికిరావు అనేటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నాము. ఎప్పుడైతే నువ్వు వాటిని వదిలిపెడతావో సిద్ధ మనసు అనేటువంటి జోడి మనం తొలుక్కుంటాము. ఎప్పుడైతే ఈ లోకం అనేటువంటి బంధాలు, నాకు ఇష్టమైనటువంటివి అనేటువంటి బంధాలు, నాకు నచ్చాయి అనేటువంటి బంధాలు, ఇది కరెక్ట్, దేవుడు చెప్పేది కరెక్టో కాదో అనేటువంటి డౌట్ అనేటువంటి బంధాలతో నువ్వు ఉంటావో, ఎప్పుడు కూడా సిద్ధ మనసు అనేటువంటి జోడి మనకు ఉండదు ప్రియమైన వారలారా అని చెప్తూ ఇంకా ఫిల్టరేషన్ జరిగింది. ఏమని అంటే, మీలో ఎవడైనా కూడా అధైర్యపడిన ఎడల మెత్తని గుండెగల వాడనుగునో వాడు అధైర్యపడిన రీతిగా తన సహోదరుల గుండెలు అధైర్యపరచకుండానట్లు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చు. ఏదో పెద్ద యుద్ధం చేసేటట్టు స్టైల్ కొట్టుకుంటూ వచ్చాడనమాట ఆర్మీకి. మనం కూడా చాలాసార్లు బయటికి చాలా స్టైల్ గొప్పలు కొడుతూ ఉంటాం అనమాట. బట్ లోపలగా యాక్చువల్గా బయటికి ప్రైజ్ ద లార్డ్ సిస్టర్, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ పాస్టర్ గారండి, ఓ దేవునికి మహిమ పాస్టర్ గారండి అంటూ ఉంటాం. కానీ దేవుని యొక్క నమ్మకత్వం మీద విశ్వాసం ఉంచే వాళ్ళంగా కొన్నిసార్లు మనం ఇన్సైడ్ ఉండము. అందుకే దేవుని యొక్క వాక్యాలు అంటూ ఉన్నాడు, ఒకవేళ నువ్వు మాట వరుసకు మాత్రమే యుద్ధానికి వచ్చి నిజంగా నీలో ధైర్యంగా లేకపోతే నువ్వు వెళ్ళిపో, నువ్వు అవసరం లేదు. ఈరోజు నీ యొక్క బయట, నీ యొక్క లోపల నువ్వు ఒకే రకంగా నువ్వు ఉండనట్లయితే, సత్యము నీ జీవితంలో ఉండనట్లయితే నువ్వు నీ యొక్క పోరాటాన్ని పోరాడలేవు ప్రియమైన వారలారా. అందుకే దేవుడి యొక్క సర్వాంగ కవచంలో సత్యం అనేటువంటి దట్టిని కట్టుకొని అని చెప్పాడు. ఈరోజు నీ జీవితంలో సత్యం అనేటువంటి దట్టి నీ జీవితంలో లేకపోతే బయట ఒకలాగా లోపల ఒకలాగా, విశ్వాసం ఉన్నట్టే ఉంది, లోపల మాత్రం అవిశ్వాసము. దేవుడు నమ్మదగిన వాడు అని పెదవులు చెప్తున్నాయి, అవునో కాదో అని హృదయం చెప్తుంది అనేటువంటి డౌట్తో నువ్వు జీవిస్తూ ఉన్నట్లయితే దేవుడి ఇచ్చే విజయాన్ని నీ జీవితాన్ని ఎప్పుడు కూడా పొందుకోలేవు ప్రియమైన వారలారా. సో ఇవన్నీ ఫిల్టర్ చేస్తే ఆల్రెడీ తక్కువ, ఇంకాస్త తక్కువ మంది మిగిలి ఉంటారు ఇశ్రాయేల్ యొక్క సైన్యంలో. బట్ యు నో వాట్, ఇజ్రాయెల్ ఆల్వేస్ ఫాట్ దర్ బ్యాటిల్స్ ఆన్ గాడ్ స్ట్రెంగ్త్, నాట్ ఆన్ దర్ హ్యూమన్ స్ట్రెంగ్త్. ఇశ్రాయేలు ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క యుద్ధాలని దేవుని యొక్క శక్తి మీద పోరాడారు, వాళ్ళ యొక్క శక్తిని బట్టి కాదు. అందుకే గిదియోన్తో 300 మంది ఉన్న మిద్యానీలందరినీ కూడా ఓడగొట్టాడు. ఈరోజు నీ జీవితంలో యూ అండ్ యువర్ గాడ్ ఆర్ మెజారిటీ దాన్ ఎనీబడీ ప్రియమైన వారలారా. చివరిదిగా ఒకే ఒక విషయాన్ని చూపించి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయము 16 నుండి 18 వచనాలు ఈ విధంగా రాయబడి ఉంటూ ఉన్నాయి. ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 16 నుండి 18 వచనాలు. ఈ జనముల పురములు గాక నీవు బహు దూరముగా ఉండిన సమస్త పురములకు మాత్రమే ఈలాగు చేయవలెను. అయితే నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న
ఈ జనముల పురములలో ఊపిరిగల దేనిని బ్రతుకనీయకూడదు. వీరు అనగా హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజీయులు, హివ్వీయులు, యెబూసీయులను వారు తమ తమ దేవతల విషయమై చేసిన సమస్త హేయ కృత్యముల రీతిగా మీరు చేసి మీ దేవుడైన యెహోవాకు విరోధంగా పాపము చేయుటకు వారు మీకు నేర్పకుండునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ప్రకారము వారిని నిర్మూలము చేయవలెను అని చూస్తూ ఉన్నాము. నీవు యుద్ధంలోనికి వెళ్ళినప్పుడు నీవు నీ శత్రువులని నిర్మూలము చేయాలి అటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పబడుతూ ఉంటాండి చూస్తూ ఉన్నాము. ఎందుకు నిర్మూలన చేయాలి నువ్వు వాళ్ళని అనంటే, వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చి నిన్ను నీ దేవుని నుండి దూరం చేస్తారేమో. నువ్వు నీ జీవితంలో ఉన్న పాపాన్ని నిర్మూలన చేయాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎందుకు తెలుసా? కప్పిపెట్టడం కాదు, నిర్మూలన చేయాలి. ఎందుకు అనంటే అది మళ్ళీ బయటకు వచ్చి నిన్ను దేవుని నుండి దూరంగా చేస్తుందేమో. నీ శత్రువుని నువ్వు నిర్మూలన చేయనప్పుడు నువ్వు బహుశా వెళ్ళిపోతూ ఉంటే వెనక నుండి వచ్చి నిన్ను 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 అటాక్ చేస్తాడేమో, నీ మీద దాడి చేస్తాడేమో. దేవుడిచ్చే సర్వాంగ కవచంలో కవరింగ్ అంతా కూడా ముందే ఉంటుంది ప్రియమైన వార్లారా. బ్రెస్ట్ ప్లేట్ ముందు ఉంటుంది, కత్తితో ముందు నుండి మాత్రమే యుద్ధం చేయగలుగుతాము. గాడ్ ప్రొవైడెడ్ మచ్ ప్రొటెక్షన్ టు ద ఫ్రంట్ బట్ నాట్ టు ద బ్యాక్ అన్నమాట. ఎందుకో తెలుసా? నువ్వు నీ శత్రువుని నిర్మూలన చేయకుండా నువ్వు వెళ్ళిపోతూ ఉంటే నీకు వెనకాల రక్షణ ఏమి ఉండదు. నీవు భయపడి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే నీకు రక్షణ ఏముండదు. నువ్వు బెదురుపడిపోయి పారిపోయి వెనక్కి తిరిగి వెళ్తూ ఉంటే నీకు వెనకాల రక్షణ ఏముండదు. విశ్వాస జీవితంలో దేవుని అందరి విశ్వాసాన్ని, వాక్యం అనేటువంటి ఖడ్గాన్ని, రక్షణ అనేటువంటి హెల్మెట్ని సెట్ చేసుకొని యూ షుడ్ బి మూవింగ్ ఫార్వర్డ్. యూ షుడ్ బి మూవింగ్ ఫార్వర్డ్. అందుకే దేవుడు చెప్పాడు, మీ యొక్క శత్రువుని నువ్వు నిర్మూలన చేసేటువంటి వ్యక్తివిగా ఉండాలి అని చెప్తూ దేవుని యొక్క వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7 నుండి 9 వచనాలు ఈ విధంగా రాయబడి ఉంటున్నది. ఎందుకు శత్రువుని నిర్మూలన చేయాలి? ఎందుకు పాపాన్ని నిర్మూలన చేయాలి? ఎందుకు కప్పిపెట్టడం అనేది జరగకూడదు అని అంటే, అయ్యా గలతీయులారా, మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవరు అడ్డగించెను? ఈ ప్రేరేపణ మిమ్మను పిలుచుచున్న వాని వలన కలుగలేదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియజేయను. ఎందుకు నిర్మూలన చేయాలో తెలుసా? ఒక్క చిన్న పాపమైన, ఒక్క చిన్న అనవసరమైన అలవాటైన, ఒక్క చిన్న క్షమించకుండా నీ జీవితంలో మిగిలిపోయిన చేదు అయినా, ఏవి చిన్నవి అన్నీ కల్పించొచ్చేమో కానీ అవి నిన్ను దేవుని నుండి వెనక్కి లాగుతాయి. అవి నుండి విశ్వాసం నుండి నిన్ను బయటకు తీసుకొని వెళ్తాయి. అవి నిన్ను దేవుని నుండి వేరుపరుస్తాయి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఈ విధంగా రాస్తూ ఉన్నాడండి. దీన్ని చూసుకున్నాక మనం ముగించుకుందాం ప్రియమైన వార్లారా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 4 నుండి 7 వచనాలు ఈ విధంగా ఉంటూ ఉన్నాయి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 4 నుండి 7 వచనాలు. ఏమనగా ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వానిని సాతానుకి అప్పగింపవలెను. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను, మళ్ళా చదువుదాము, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియచేయనని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. అంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. ఈరోజు మన జీవితంలో ఎందుకు పాపాన్ని నిర్మూలన చేయాలి? ఎందుకు దేవుడు ఇశ్రాయేలుని శత్రువుల్ని నిర్మూలన చేయాలి అని చెప్పాడు అంటే, కొంచెం పాపం మన జీవితంలో ఉన్న, కొంచెం అవిశ్వాసం చాలు, కొంచెం పాపం చాలు, ఒక చిన్న చెడు అలవాటు చాలు మనల్ని మన విశ్వాసంలో నుండి బయటకు లాగడానికి. ఈరోజు ప్రియమైన వార్లారా,
నీ జీవితంలో ఏ పులిసిన పిండికి స్థాపించావు అనేటువంటి విషయాన్ని మనం పరిశీలించుకుందాము. ఏ పులిసినటువంటి పిండి నీ శరీరాన్ని మొత్తాన్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉంది. ఏ పులిసిన పిండి నీ విశ్వాసాన్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉంది. నువ్వు దాచిపెట్టినటువంటి ఏ అబద్ధము నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉంది. నువ్వు దాచిపెట్టినటువంటి ఏ పాపము నీ యొక్క జీవితము పాడైపోవడానికి సిద్ధంగా ఉంటూ ఉంది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను జాగ్రత్త పరుస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డ, ఎవరికి తెలియదులే అని నీ పులిసిన పిండిని దాచిపెట్టుకున్నావేమో. నా ఫోన్లో లాక్ చేసి పెట్టాను, ఆ పాస్వర్డ్ ఎవరికి తెలియదు, నా ఫేస్ రికగ్నైజ్ అయితేనే అది బయటకు వస్తుంది అని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. ఆ పులిసిన పిండి నీ కుటుంబాన్ని నాశనం చేస్తేమో తెలీదు, నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తుందేమో తెలీదు. ఈరోజు ఏం దాచిపెట్టుకున్నావు? నువ్వేం దాచిపెట్టుకున్నా ఆ పులిసిన పిండి నాశనానికే దారితీస్తుంది. ఈరోజు అందరం కూడా తల్ల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాము. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా, ద కమాండ్స్ ఆఫ్ గోయింగ్ టు ద వార్, యుద్ధానికి వెళ్ళినప్పుడు నువ్వు పాటించవలసిన నియమాల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో ఏ యుద్ధం నీకుందో నీకు తెలుసు. స్టూడెంట్ అయితే అవి నీకు ఎగ్జామ్స్ అయి ఉండొచ్చు, ఉద్యోగం పొందుకోవడం అయి ఉండొచ్చు, లేదా ప్యాంట్ జేబు ఖాళీ అయిపోయింది అనేటువంటిది అయి ఉండొచ్చు, చేతిలో డబ్బులు లేవు, అప్పులు వాళ్ళందరూ కూడా పడుతూ ఉన్నారు అనేటువంటిది అయి ఉండొచ్చు. ఈరోజు ప్రియమైన వాళ్ళరా, దేవుడు అంటూ ఉన్నాడు, వెలిచూపు వలన కాక విశ్వాసంతో పోరాడాలి నువ్వు అని అంటూ ఉన్నాడు. టుడే ఆస్క్ గాడ్, నా ఆత్మీయ నేత్రాలు తెరవయ్యా అని ప్రార్థన చేద్దాము. ఇట్లనగా ఏముందుము, దేవుడు మన పక్షంలో ఉండగా మనకి విరోధి ఎవడు? ఈరోజు నీ పక్షమున ఉన్నవాడిని నువ్వు తెలుసుకుందువు కాక ప్రియమైన దేవుని బిడ్డ. ఈరోజు అందరం కూడా ప్రార్థన చేద్దాము. ఈరోజు యుద్ధము యెహోవాదే అనేటువంటి ప్రిన్సిపల్ వినడం నుండి, బైబిల్లో అక్షరాలుగా రాయబట్టం నుండి నీ జీవితంలో అది కార్యరూపం దాచునుగాక ప్రేమైన వారలారా. అందరం కూడా ప్రార్థన చేద్దాము. ఇట్స్ ఆల్ ప్రే టుడే. ఈరోజు మన ప్రాణముతో మనం చెప్దాము, నా ప్రాణమా నువ్వు వెలుచూపును చూడటం మానే. నా ప్రాణమా నీ విరోధిని చూడొద్దు, నీ విరోధి నిలవబడలేడు అనేటువంటి విషయాన్ని చూడటం ప్రారంభించు. నా ప్రాణమా ఎలాగ పోరాడాలి అని ఆలోచించటం మానే. నా యుద్ధము నా దేవునికి చెందింది అని ప్రారంభించు. నా ప్రాణమా బానే ఉన్నానులే అని అనుకుంటూ ఉందో, ఈరోజు ఏ జీవన వ్యాపారంలో చిక్కుకున్నావో దాన్ని వదిలివేసుకోవడానికి సిద్ధపడు. ఏ పులిసిన పిండిని దాచిపెట్టుకున్నామో అనేటువంటి విషయాన్ని దాచిపెట్టుకొని కవర్ చేసుకొని ఎప్పుడు కూడా మంచి సైనికుడు వలె ఉండలేవు ప్రియమైన దేవుని బిడ్డ. అందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు స్తోత్రాలు, గొప్ప దేవా, నమ్మదగిన దేవా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. మాలో అనేక మంది ప్రభువా వాళ్ళ శక్తి మీద పోరాడే వాళ్ళుగా ఉంటూ ఉన్నారయ్యా. మరికొంతమంది వెనక్కు తిరగడానికి రెడీగా ఉండి ఆలోచిస్తూ వెనక్కి వెళ్ళాలనుకుంటూ ఉన్నారయ్యా. మరికొంతమంది వారి శత్రువుతో కలిసి పోరాడాలని అనుకుంటూ ఉన్నారయ్యా. ఈరోజు తండ్రి, వారి జీవితంలో ఎటువంటి పోరాటం ఉన్నా తండ్రి, బహుశా కొంతమంది పోరాటం ఆపేసి కూర్చున్నారేమో అయ్యా, నేను చెయ్యలేను అని. ఈరోజు వెలిచూపు వలన కాక నేను విశ్వాసంతో చూచుదును అని తండ్రి, నా దేవుడు నా పక్షంన ఉండగా నాకు విరోధి ఎవడు అని ప్రభా, నా యుద్ధము యెహోవాదే, నా పక్షమున ఉన్నవాడు నమ్మదగినవాడు, మాట తప్పనివాడు అనేటువంటి నియమాన్ని ఎరిగినటువంటి వాళ్ళై తండ్రి, యేసుక్రీస్తు అనేటువంటి ప్రధాన యాజకుడు ఇచ్చేటువంటి రక్షణ అనేటువంటి శిరస్రాణాన్ని కలిగి ఉండి తండ్రి,
మంచి పోరాటాన్ని పోరాడేటువంటి సైనికులుగా ప్రభా సిద్ధ మనసు అనేటువంటి జోడి కలిగి ఉండటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎవరు కూడా వాళ్ళ యొక్క పులిసిన పిండిని ప్రభా చూసి చూడనట్టుగా ఉండేవాళ్ళుగా కాదు, కానీ ప్రభా భయముతోనూ వణుకుతోనూ తండ్రి దాన్ని తీసి పారవేసి వారి కొరకు నువ్వు దాచిపెట్టిన గొప్ప విజయాన్ని, గొప్ప విజయాన్ని సొంతం చేసుకొందురు కాక. ఈరోజు ఎలీషాకి ఉన్నటువంటి దృష్టి తండ్రి నీ బిడ్డలు కలిగి ఉందురు గాక తండ్రి. వాళ్ళ కొరకు ప్రాణం పెట్టడానికే ఇవ్వడానికి వెనుదిగినటువంటి దేవుడు నాకు ఎందుకు ఇవ్వడు అనేటువంటి విశ్వాసంతో తండ్రి ఈరోజుతో బయలు వెళ్ళడానికి సహాయం చేయమని, ప్రతి పోరాటాలు కూడా క్రీస్తు అనేటువంటి వ్యక్తి వారి విజయం అనేటువంటి క్రీస్తు అనేటువంటి వారి దేవుడు వారి ముందు వెళ్తూ ఉండగా వెనుకల విశ్వాసాన్ని కర్త అయినటువంటి నీ వైపు చూస్తూ ముందుకు వెళ్ళేటువంటి మంచి సైనికులుగా చేయమని ప్రార్థన చేస్తూ అవిశ్వాసిగా కాక విశ్వాసిగా జీవించడానికి సహాయం చేయమని యేసు ప్రియమైన నామంలో అడిగి వేడుకొంచు ఉన్నాను తండ్రి. ఆమేన్.